రే బొచ్చు గుండె గీసుకుంటావా? జస్ట్ 10 రూపాయలే. అయితే గొంతు కొయిపించుకోండి అంకుల్, ఫ్రీయే. ఇలా పెట్టి ఇలా అంతా జస్ట్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చెప్పరా నానా నువ్వా? నేనేమో కష్టపడి అందరికి గుండెలు గీచి నీకు డబ్బులు తెస్తుంటే నువ్వేమో ఫ్రీగా పీకలు కోసేస్తావా? అంకల్ కేజీ బొప్పాయి ఎంత? కేజీ 120 బాబా. 80 రూపీస్కి ఇవ్వరా అంకుల్ కేజీ? సరే అంకుల్, నేను వేరే షాప్కి వెళ్ళి తీసుకుంటాను. అదేంటి నేను వేరే షాప్కి వెళ్ళి తీసుకుంటాను అంటే పిలిచి మరి 80 రూపీస్కి ఇస్తా అన్నారు కదా డాడీ, పిలవడం లేదేంటి? నీకు చార్జ్ చేయప్పుడు తెలీదా? పక్కన అక్కడనే చూసి నేర్చుకోరా. ఆడు రోజుకి 5,000 సంపాదిస్తున్నాడు ఫోటో ఎడిటింగ్ చేసి ఆన్లైన్ లో, అది కూడా చార్జ్ జీపీటీ ద్వారా. ఆన్లైన్ లో ఎందుకు నాన్న, డైరెక్ట్ ఆఫ్లైన్ లోనే సంపాదిద్దాం. ఆఫ్లైన్ అయితే ఇంకా మంచిది. ఎలా ఉంది, బాగుందా? దీన్ని అంటారు చార్జ్ జీపీటీ. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంగో అమ్మకి చెప్తాను. కాదు చూపిస్తాను. ఒరే మీ అమ్మకి మాత్రం చెప్పకరా, కాపురం కూలిపోద్ది. మళ్ళీ రేపటి కోసం ఇంకో ఫోటో రెడీ చేయాలి రోయ్. నీకు ఎలాగో చదువు సంధ్య కూడా లేదు. ఐఎమ్ గ్రాడ్యుయేట్. అమ్మాయి పేరు సంధ్య కాదు, నన్ను. కనీసం ఇంటి కొత్త చుట్టాలైనా ఎలా పలకరించాలో కూడా తెలీదా? బాగున్నారా అంకుల్? ఎందుకు బాగున్నారో కారణం చెప్పగలరా అంకుల్? టిఫిన్లు తాగారా అంకుల్? కాఫీలు తిన్నారా అంకుల్? అందుకే నిన్ను తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి వస్తా. ఏ కాడికి? ఎర్రగడ్డ. నేను నిన్ను చిన్నప్పటి నుంచి లక్షలు పెట్టి స్కూల్లో కాలేజీలో చదివిస్తుంటే నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గుశరం లేదు? The word Shigusharam was extracted from Telugu language. Shigusharam is an intangible asset of an individual which you cannot touch it but feel it. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో ఏడు. అంటే ఏడవడం కాదు, తెలుగులో చెప్పమని. తెలుగులో నాకు తెలియదు.